ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా సమర్పించు నాదనీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో రేపల్లెకు చెందినటువంటి శ్రీమతి వేమూరి పద్మావతి గారు తమ గాత్రంతో భక్త మార్కండేయ హరికథాగానం చేయబోతున్నారు. శ్రీమతి వేమూరి పద్మావతి గారి తల్లిదండ్రులు నిరాఘాటం శ్రీ వెంకటకృష్ణమూర్తి, శ్రీమతి కనకదుర్గ భవానీ గారు. శ్రీమతి వేమూరి పద్మావతి గారు మొదట బ్రహ్మశ్రీ ఏలేశ్వరపు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద, తదుపరి వారి పెదనాన్న గారైన నిరాఘాటం శ్రీ రామకృష్ణ శాస్త్రి గారి వద్ద హరికథా విద్యను అభ్యసించారు. వీరికి హరికథా సుధాలహరి, గాన కోకిల, మధుర గాయని బిరుదులు కలవు. ఈనాటి ఈ కార్యక్రమంలో వీరికి వయలిన్పై శ్రీమతి మల్లాది విజయలక్ష్మి గారు, మృదంగంపై శ్రీ బుద్ధవరపు మారుతి రఘురాం గారు సహకారాన్ని అందిస్తున్నారు. ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో హరికథా పితామహులు శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసులు వారు రచించినటువంటి భక్త మార్కండేయ హరికథను శ్రీమతి వేమూరి పద్మావతి గారి గాత్రంలో ఆద్యంతం ఆస్వాదిద్దాం. वागीशात्यास्तुवनसख सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यासु तं नमामि गजाननम्. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि. वसिष्ठवामने महागणपतिं देवसुतं देवसुतं गुरुभुघनुतं देवसुतं गुरुभुघनुतं मारकोटि प्रकाशं मारकोटि प्रकाशं काव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं काव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामने महागणपतिं. सर्वमङ्गलमोम प्रसन्न दृष्टि गांसुवातल्लि संस्कृत कल्पवल्ली रक्तियो विरक्तियो भुक्ति मुक्ति नीवे अव्ययामृत मधुराक्ति आदिशक्ति जय इंदिरारमण गोविंद हरि ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్త మహాశైలారా, భగవద్భక్తులారా, ఈనాడు పరమ పవిత్రమైనటువంటి రోజు.
ఏనాడైతే ఏ క్షణమైతే భగవన్నామం వింటామో భగవన్నామం అంటామో ఆ దినము సుదినము, అనలేనటువంటి రోజు ఆ దినము దుర్దినము మానవ జీవితంలో. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి రోజుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క నాద నీరాజనం వేదిక మీద హరికథా పితామహులు, బహుభాషా కోవిదులు, సహజ సంగీత సాహిత్య విశారదులు, కాత్యాయని కటాక్ష లబ్ధ జ్ఞానతనులు, హరికథా పితామహులు, కవి సార్వభౌములు అయినటువంటి ఈ హరికథా పితామహులైనటువంటి శ్రీమద్ అజ్ఞాన ఆదిభట్ట నారాయణదాసు గారి చేత రచించబడినటువంటి భక్త మార్కండేయ అనేటువంటి కథని గానం చేస్తాను. ఆ శాంతం వరకు కథాశ్రవణం చేసి ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రులవుతారని చెప్పేసి మనసారా కోరుకుంటూ భక్త మార్కండేయ అనేటువంటి కథని ప్రారంభం. చలువగల్గిన మాత సద్వంశ సంజాత మాతలందరి మాత మన భరత మాత. చలువగల్గిన మాత సద్వంశ సంజాత మాతలందరి మాత మన భరత మాత. చలువగల్గిన మాత మూడు వైపులనున్న మూడు సాంద్రపు చలువో, మూడు వైపులనున్న మూడు సాంద్రపు చలువో, ముచ్చటౌ హిమశైల హిమశోభలపు చలువో. చలువగల్గిన మాత సద్వంశ సంజాత మాతలందరి మాత మన భరత మాత. చలువగల్గిన మాత పరమ పవిత్రమైనటువంటి భరతమాత చల్లని తల్లి. అన్ని దేశాలలోకెల్లా కూడా మన భరతమాత చాలా చల్లని తల్లి అన్నారు. అటువంటి భరతమాత ముగ్గురు బిడ్డలను కన్నదండి. ఎవరండి ఆ ముగ్గురు బిడ్డలు అంటే, భువిదాగన్నది భారతాంబ సుతులన్ పుణ్యాత్ములన్ ముగ్గురన్. ధ్రువ ప్రహ్లాద మృకండు సూనులన నందుల్ కీర్తి జల్వందు మాధవ గౌరీధవ దివ్య పాద కమల ద్వంద్వార్చనాసక్తుల దివిజస్తుత్యుల బాల భక్తుల జగద్విఖ్యాత చారిత్రుల మన కన్న తల్లి భరతమాత ముగ్గురు బిడ్డలను కన్నది. ఎవరండి ఆ ముగ్గురు అంటే, మొదటివాడు తన సవతి తల్లి అన్నటువంటి మాటలకు అభిమానము చెంది నారద మహర్షుల వారి యొక్క ఆశీస్సులతో అరణ్య ప్రాంతానికి చేరుకొని శ్రీమన్నారాయణమూర్తిని గురించి ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేసి శాశ్వతమైనటువంటి ధ్రువపదాన్ని చేరుకున్నటువంటి వాడు మొట్టమొదటి వాడు బాలభక్తుడు ధ్రువుడండి. ఇక రెండవ వాడు 14 లోకములు జయించినటువంటి తన యొక్క తండ్రి హిరణ్యకశిపుడు మనకు ఆ జన్మ విరోధి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని నీవు స్మరించవద్దురా అని అనేక బాధలకు గురి చేసినప్పటికీ ఇందు కలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటేనని ఆనాటి నరసింహావతారానికి కారకుడైనటువంటి వాడు రెండవ వాడు ప్రహ్లాదుడండి. ఇక మూడవ వాడు ఎవరండి అంటే నేటి మన కథానాయకుడైనటువంటి మార్కండేయుడు. పరమేశ్వరుడు యొక్క బాలునకు 16 వత్సరముల ఆయుత్తాయముని జగా
తన యొక్క స్వశక్తితో భక్తితో పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఆ మృత్యుంజయుని ఒప్పించి మెప్పించి చిరంజీవి అయినటువంటి వాడు నేటి మన కథానాయకుడు అయినటువంటి బాలభక్తుడు అయినటువంటి మార్కండేయుడు. అటువంటి మార్కండేయుని యొక్క చరిత్రను ఆశాంతరం శ్రవణం చేయవలసిందిగా కోరుతూ మత్కురువరేణ్యులు, రేపల్లెపట్టణ వాస్తవ్యులు, సంగీత సాహిత్య విద్యా విశారదులు, ప్రముఖ వైలన్ విద్వాంసులైనటువంటి మా పెదనాన్నగారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ నిరాఘాటం శ్రీరామకృష్ణ శాస్త్రి గారు, వారిని స్మరించుకుంటూ వారికి నమస్కరించుకుంటూ హరికథా పితామహులైనటువంటి శ్రీమద్ అజ్ఞాన ఆదిభట్ల నారాయణదాస దాసవర్యులకు ప్రణామాలు సమర్పిస్తూ వెంకటేశ్వరుని చరణారవిందములకు సాంజలిబద్ధకంగా అంజలి ఘటిస్తూ ఈనాటి కథాగానాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను. తిరుడి మార్కండేయుని చరితము వినిపిన జదను మీకుల్ మార్కండేయుని చరితము వినిపిన చదను మీకుల్ కరుడు భక్తి దోదనముల కలచిన గాన వస్తును నాకు మునుపు మృగండుండను మునికృత యుగమున తేజం వలరాజన్ వేడి విసురలకు దొడవగుచున్నతడు రాత్రిన తులయశమున మీద కృతయుగంలో మృకండు అనేటువంటి మహర్షి ఉన్నాడు. మృగాణం కండూతిం నివారయతి మృకండ. ఈ మహర్షి నిశ్చలుడై అడవిలో తపస్సు చేస్తూ ఉంటే ఆ అడవిలో సంచరించేటువంటి మృగాలన్నీ కూడా వచ్చి తమ యొక్క శరీరానికి దురద కలిగినప్పుడల్లా కూడా ఈ మహర్షి శరీరానికి తమ యొక్క శరీరం వేసి రుద్దుకొని తమ కండూతుని తీర్చుకొని వెళ్ళిపోతూ ఉండేవండి. మృగముల యొక్క కండూతుని పోగొట్టినటువంటి వాడు కాబట్టి మృకండు అనేటువంటి నామం కలిగింది ఆ మహర్షికి. ఆ మృకండ మహర్షి మరుద్వతి అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ మరుద్వతి ఉత్తమ ఇల్లాలు, చక్కగా పతి మాటలకు ఎదురు చెప్పక, పరులతో మాటలాడక పతికి అనుగుణంగా నడుచుకుంటూ ఉండేది ఆ యొక్క సాధ్వి. అనుకూలవతి నారీ స్వర్గతుల్యం నరాణమన్నారు. అనుకూలమైనటువంటి భార్య ఏ ఇంట ఉంటుందో ఆ ఇంటనే స్వర్గం అనేటువంటిది ఉంటుంది. అదే ప్రతికూలమైనటువంటి భార్య ఏ ఇంట ఉంటుందో ఆ ఇంటనే నరకం అనేటువంటిది ఉంటుంది. అందుకే చక్కగా అన్యోన్య ప్రేమానురాగాలతో గృహస్థ జీవితం గడుపుతూ ఉన్నారు ఈ యొక్క మునిదంపతులిద్దరూ కూడాను. ఆ తల్లి ఉత్తమ ఇల్లాలు. అందుకే చెప్పారు నారాయణదాసు గారు, ఆ మరుద్వతి వంటి ఇల్లాలు కలిగినటువంటి వారిదే భూమిలో స్వర్గం అన్నారు. ఆ సాధ్వి చక్కగా కొన్ని ధర్మాలు చెప్పారు కదండి స్త్రీకి. ఉదయముతో స్నానమై ఒప్పుగా కుంకుమ బొట్టు పెట్టి అభ్యుదయము భర్తకు మనుచు పూజలు సేయును భావకేశుర. పిదప గృహము బుద్ధల్గడల నీటుగా చేసి రసాన్నముల్ ప్రియవదగా పెట్టు నాథునకు అనూన సతీత్వము తేజరిల్లగా. చక్కగా ప్రాతకాలంలో లేచి ఆ యొక్క గృహాన్ని చక్కగా శుద్ధి చేసి ఆ తల్లి స్నానమాచరించి తన భర్తకు ఇష్టమైనటువంటి వంటలన్నీ కూడా చేసి పెడుతూ నిరంతరము కూడా ప్రతి యొక్క శ్రేయస్సు కోరి ఆ ఉమామహేశ్వరులను ధ్యానం చేస్తూ అలా కాలం గడుపుతూ ఉన్నారు ఆ మృదంపతులిద్దరూ కూడాను. చూడండి పెద్దలారా, ప్రతి ఒక్క మానవుడికి భగవంతుడు ఏదో ఒక లోటు చేస్తూ ఉంటాడు. ఏమిటండి ఆ లోటు? విద్య ఉన్నటువంటి వారికి ధనము ఉండదు, ధనము ఉన్నటువంటి వారికి విద్య ఉండదు, రెండూ ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి దాంపత్యం ఉండదు, అనుకూలమైనటువంటి దాంపత్యం కూడా కలిగినటువంటి వారికి సంతాన ప్రాప్తి సున్నా. అందుకే అంటారు, నిరుపేదలకు కుక్కమురికి సంతానము, కోటీశ్వరాలికి గొడ్డరికము, మృష్టాన్నం ఆరోగ్య హీనునకుండును, తినగలవానికి తిండి లేదని. ఇక్కడ ఈ యొక్క దంపతులకు సంతతి లేక చింతిస్తూ ఉన్నారు ఆ మృకండ మహర్షి దంపతులిద్దరూ కూడాను. ఒకనాడు ఆ తల్లి మరుద్వతి తన భర్త మృకండ మహర్షి దగ్గరకు వచ్చి తన ఆవేదనను వ్యక్తం చేసుకుంది. స్వామి, భగవంతులకు మనము ఏ లోటు చేశామో ఏమో కానీ ఈ జన్మలో మనకు సంతానం లేకుండా పోయింది. మీరంటే శిష్యులు అనేటువంటి సంతానంతో ఎలాగో కాలం గడుపుతారు, మరి నేను స్త్రీని కదా,
ఏ పెళ్లికి వెళ్ళినా ఏ పేరంటానికి వెళ్ళినా నీకెంతమంది సంతానమమ్మా అని అడుగుతున్నారు స్వామి. ఆ విషయానికి నా గుండె తొలచివేసినట్టుగా ఉంది ప్రభు అని అలా ఎప్పుడైతే ఆ తల్లి మరుత్వతి భర్తతో చెప్పి కన్నీరు కార్చిందో ఆ మరుత్వతిని అక్కున చేర్చుకొని కొనగోళ్లతో ఆమె యొక్క శిరస్సు నిమురుతూ అన్నాడు మృకండుడు. దేవి చింతించకు, భగవంతుని అనుగ్రహము ఎలా ఉన్నదో సంతానం కలగడం కూడా ఒక అదృష్టం దేవి. ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపమో ఇది. ఏది ఏమైనప్పటికీ ఇందుకు తగినటువంటి తరుణోపాయం మనకు ఉండనే ఉన్నది. ఇందుకై నీవు చింతించవలదు. పవిత్రమైనటువంటి కాశీక్షేత్రానికి వెడితే మనకు తప్పకుండా సంతానం కలుగుతుంది దేవి. ఆ వారణాసి ఎటువంటిదో తెలుసా అని ఆ వారణాసి యొక్క విశిష్టతను గురించి చెప్తూ ఉన్నారు. వారణాసి 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 అతి సతతము ధన సుత విరఖితులకు వారణాసి ఘోర పాపులకు కుష్ఠరోగులకు ఘోర పాపులకు కుష్ఠరోగులకు పూరిచర పరిపూరిత చేనుల పారబోధు విద్యా వికీనులక పారమూఢ చిత్తులకును పారబోధు విద్యా వికీనులక పారమూఢ చిత్తులకును యోగాచార కుల ప్రస్తులకును సంసార వారరాసి నిర్మగ్న వారణాసి దేవి అటువంటి క్షేత్రానికి వెళితే మనకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ భార్యను చక్కగా ఓదార్చి ఒక మంచి ముహూర్తంలో వారికి కావలసినటువంటి సామాగ్రి అన్నీ కూడా సర్దుకొని కాశీక్షేత్రానికి బయలుదేరారండి ఆ ముని దంపతులిద్దరూ కూడాను. అని ఇల్లాలిల్జే కొన్ని జాతడు యాత్రార్థము బయట ఘనవన పర్వత నదుల దాటు గతి పయదిన ములగా ప్రమ్లిగాద ప్రభ్రమ జల సౌధ శిఖర రాసి శాశ్వతైశ్వర్యదాన దక్ష విశ్వనాథ వాసిత కాసిన అలా చక్కగా అనేక శ్రమలకు వచ్చి పర్వత వర ప్రాంతములను దాటుకుంటూ ఎట్టకేలకు కాశీక్షేత్రానికి చేరుకున్నారండి ఆ ముని దంపతులిద్దరూ కూడాను. అసలు క్షేత్రము అంటే ఏమిటండి? నిధి నది కలిసి ఉన్నటువంటి దాన్ని మనం క్షేత్రము అంటాము. కాశీక్షేత్రంలో పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క గంగానది ప్రవాహం ఉన్నది. అలాగే స్వామి యొక్క స్వయంభూలింగం అక్కడ 12 జ్యోతిర్లింగాలలో ఒక స్వయంభూలింగం అక్కడ ఉన్నది. అమ్మ యొక్క శక్తిపీఠం అక్కడ ఉన్నది. 18 శక్తిపీఠాలలో ఆ జగన్మాత యొక్క శక్తిపీఠము, పవిత్రమైనటువంటి గంగానది ప్రవాహము, అటువంటి క్షేత్రాన్ని మనం క్షేత్రము అంటాము. పూర్వం సంతతి లేనటువంటి వారు, అనేక వ్యాధులతో బాధపడేటువంటి వారు క్షేత్ర దర్శనం వలన మరి అలా ఆ వ్యాధులన్నీ కూడా నివారణ చేసుకోగలిగారు. పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము మనకిక్కడ ఈ యొక్క తిరుమల క్షేత్రము. అలాగే అటువంటి క్షేత్రానికి వెళితే తప్పకుండా సంతానం కలుగుతుందనేటువంటి ఆ నానుడి విని చక్కగా ఈ దంపతులిద్దరూ కూడా కాశీక్షేత్రానికి బయలుదేరారు. పవిత్రమైనటువంటి గంగానది స్నానం చేశారు. నుండి విఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకున్నారు. అక్కడ నుంచి విశ్వనాథుని యొక్క సన్నిధానానికి వెళ్ళి స్వామికి నమస్కరించి ప్రార్థించారు విశ్వేశ్వరుణ్ణి. వారణాసి నిలయ
మాం పాలయ వారణాసి నిలయ మాం పాలయ సారతర శృతి విహార శూలధర వారణాసి నిలయ. వారణ వర చర్మ ధారణ దురిత వారణ మద విదారణ భవధరణ వారణాసి కరుణాంతరంగ కాలమదభంగ కవళ శుభంగ సత్సంగ వారణాసి నిలయ. అంగజదర్ప విభంగ కరధృత కురంగ వలయిత భుజంగ శైలజర్థంగ వహిత రుచిరంగ గురు కృపాభంగ రామకృష్ణ మనోజ్ఞ బృంద వారణాసి నిలయ. మాం పాలయ సారధర శృతి విహార శూలధర వారణాసి నిలయ. హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఆ విధంగా పరమేశ్వరుని ప్రార్థన చేశారు విశ్వనాథుని. అక్కడ నుంచి అమ్మవారి యొక్క సన్నిధానానికి వెళ్ళారు. ఆ అన్నపూర్ణాదేవిని ప్రార్థించారు. నిత్యానందకటి వరాభయకరి సౌందర్య రత్నాకరి నితూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాఘేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి అలా ఆ జగన్మాతను ప్రార్థన చేశారు. అక్కడ నుంచి చక్కగా ఆ యొక్క గయకు చేరుకున్నారు. పితృదేవతలను అర్చించారు. ఇక మళ్ళీ తిరిగి వెళ్ళాలి అంటే మనస్కరించలేదు. ఏది ఏమైనా సరే సంతానార్థులమై పరమేశ్వర నీ సన్నిధానానికి వచ్చాము, మాకు సంతానం కలుగుతుందా, తిరిగి మా ఆశ్రమానికి వెళతాము, లేదా మా జీవితాలు ఇక్కడే ముగించుకుంటాము. ఎందుకంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు కనుక మరణించారా పెద్ద కొడుకు చేతిలో మరణించాలి, లేదా కాశీలో మరణించాలని చెప్పారు. కాబట్టి మాకు సంతానం కలుగుతుందా, తిరిగి ఆశ్రమానికి వెళతాం, లేదా మా జీవితాలు కాశీలోనే ముగించుకుంటామని అలా దృఢ సంకల్పంతో ఆ యొక్క దంపతులిద్దరూ కూడా కాశీక్షేత్రంలోనే కాలం గడుపుతూ ఉన్నారు. అలా గయకు చేరుకున్నారు. పితృదేవతలను అర్చించారు. అక్కడ నుంచి మణికర్ణికా తీరానికి చేరుకొని అక్కడ ఇసుకతో ఒక శివలింగాన్ని స్థాపించి దానికి మృకండేశ్వర లింగం అనేటువంటి పేరు పెట్టి అక్కడ కొంతకాలము తపస్సు చేసి అక్కడ నుండి బయలుదేరి గోమతీ నదీ తీరానికి చేరుకున్నారు. ముని దంపతులిద్దరూ కూడాను చేరుకొని అక్కడ
పట్టుదలతో పరమేశ్వరుడి గురించి తపస్సు ప్రారంభించాడు ఆ మృకండ మహర్షి సంతానార్థయ్యే. ఎలా చేస్తున్నాడండి? ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. వేసవికాలమయందు పంచాగ్రుణ మధ్యయందు, శీతాకాలము కంఠం వరకు మునిగి ఉన్నటువంటి నీళ్లలోను, వేసవి ఎందు పంచాగ్రుణ మధ్యయందు ఉద్భవాహుడై కొన్నాళ్ళు, కంద మూలములు తిని కొన్ని రోజులు, నీరు మాత్రమే త్రాగి మరికొన్ని రోజులు, చివరకు అది కూడా మానుకొని గాలి మాత్రమే పీల్చుచు అలా మరుద్వతి సేవలు చేస్తూ ఉండగా ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు మృకండ మహర్షి. ఆ మృకండుని తపోవేడిమికి లోకాలన్నీ కూడా చీకాకు చెందుతూ ఉన్నాయండి. అలా కొంతకాలము తపస్సు చేయగా ఆ మృకండుని తపస్సునకు సంతసించినటువంటి వాడై గౌరీ సమేతుడై గంగాధరుడు వృషభ వాహనారూఢుడై ఆ మృదంపతలకు సాక్షాత్కరించాడు. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. అలా పార్వతీ పరమేశ్వరుడు ఎప్పుడైతే ఆ మృకండ మహర్షికి ప్రత్యక్షమైనారో, మృకండ నీ తపస్సులకు సంతసించాను, నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు పరమేశ్వరుడు. అంత మృకండు పరమేశ్వరుని పాదములకు నమస్కరిస్తూ, మహాదేవ సర్వేశ్వర, నా తపస్సులకు సంతసించి నాకు వరాన్ని ప్రసాదించడానికి వచ్చావా మహానుభావ అని ఆనంద బాష్పములతో పరమేశ్వరుని, ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క పాదపద్మములు కడుగుతూ స్తోత్రములు చేసి అలా దండములు పెడుతూ అన్నాడు. జయ జయ దేవ మహాదేవ సర్వేశ సర్వంతరాత్మా, సమస్తాగమాతీత విద్యాస్వరూప విరూప మహాబేరు చాప, లసత్తారకానాథ రేఖా కలాప జగద్దృష్టి సంస్థాపనోత్పాటన ప్రభవ, ఫాలనేత్ర భవాగ్నితక్త చేతో భవ, సత్వకేయూరహాలాహలోకాన్ సత్యామృతానంత తేజోమయ నిర్వికార నిరాధార నిత్య ప్రకాశ, వియత్కేశ సంకేదిత మోఘ సంసార పాశ మహేశ, విరాజజటాజాల సంలగ్న ముక్త ఫలప్రాయ దివ్యాపగ గోపక వర్ణవీద్య అవార్య దయాపంగ గౌరీయుతార్థంగ శంభో నమస్తే 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 నమః. శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగహార వినతృతి వంచితవార వేద సంచార తమో విదూర గిరిజాసు మనోధన చోర భక్త బందార లలాటలోచన వినాశిత కామ వికార శంకర అని అలా దండములు పెట్టి నమస్కరించి స్తోత్రములు చేయ అంత పరమేశ్వరుడున్నాడు. మృకండ ఏమి నీ కోరిక అనగా, మునినాథుడొక్క తనయునివ్వనిన బురగరుడేటులనియ, మునినాథుడొక్క తనయునివ్వనిన బురగరుడేటులనియ, గుణహీనుడై చిరకాలము మనుకొడుగా వెళ్ళియురనియ. మతిమాతుల్డై పదారబ్దములు మనసుండ కావలయో, సుత పోరిది తరిలో కోరుకొమ్మనిన తాబోనియో. పరమేశ్వర, సంతానార్థమీ సన్నిధానానికి వచ్చాను. నేను కోరుకునేటువంటి వరమేదో మీకు తెలియదా? లేక వరాన్ని కోరుకుంటేనే కానీ మీరు వదలుచుకునేదా? పరమేశ్వర, నాకు సంతానాన్ని ప్రసాదించండి స్వామి అన్నాడు. తథాస్తు. అయితే ఎటువంటి సంతానం కావాలి? అదేమిటి స్వామి, సంతానం కావాలి అని కోరుకున్నాను. ఎటువంటి సంతానం ఏమిటి? సుగుణములు కలిగినటువంటి పుత్రుడు, తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి సత్పుత్రుడు, 16 వత్సరముల ఆయుర్దాయము కలిగినటువంటి పుత్రుడు కావాలనా? లేక దుర్గుణములు కలిగినటువంటి వాడు, తల్లిదండ్రులకు అపకీర్తి తీసుకొచ్చేటువంటి పుత్రుడు, చిరకాలము జీవించేటువంటి వాడు, అటువంటి పుత్రుడు కావాలనా? ఎవరు కావాలో కోరుకోమన్నాడు పరమేశ్వరుడు.
క్షణకాలం ఆలోచించాడు మృకండ మహర్షి. ఏమిటి స్వామి, ఏమిటి నాకు ఈ పరీక్ష పరమేశ్వర? ఏ తల్లిదండ్రులైనా కన్నబిడ్డ కళ్ళ ముందు కలకాలము జీవించి ఉండాలని కోరుకుంటారు, కానీ ఎవరైనా అల్పాయుష్షు కలిగినటువంటి పుత్రుని కోరుకుంటారా అని ఆలోచించి మనస్సు దిట్టపరుచుకుని అన్నాడు, మహేశ, కాకిలా కలకాలము జీవించిన నేకార్యమగును స్వామి. అలాగే దుర్గుణములు కలిగినటువంటి పుత్రుని కన్నను ఉత్తమోత్తముడైనటువంటి సత్పుత్రుణ్ణి ప్రసాదించండి స్వామి. సుగుణములు కలిగినటువంటి పుత్రుణ్ణి ప్రసాదించమని కోరాడు మృకండ మహర్షుల వారు. తథాస్తు అన్నాడు పరమేశ్వరుడు. ఎప్పుడైతే పరమేశ్వరుడు తథాస్తు అన్నాడో వెంటనే అమ్మవారి పాదాలు పట్టుకున్నది ఆ తల్లి మరుద్వతి. వెళ్ళి, అమ్మా పార్వతి, విన్నావుగా తల్లి నీ విభుడన్నటువంటి మాట. నీ విభుడన్న మాట తిరుగాడనమ్మా. జగాల నేలు తల్లివి, సాధ్వుల పాలిట కల్పవల్లివి, బిడ్డలగన్నటువంటి తల్లివి. నీకు తెలియదా తల్లి ఆ బాధ ఏమిటో? సంతతి లేకపోతే లేదనేటువంటి చింతే కాని పుత్ర శోకం నిరంతరం అన్నారే. నీ భర్త ఏమన్నాడో విన్నావా తల్లి? నా భర్త ఏదో కోరాడు, నీ భర్త ఏదో ఇచ్చాడు. అలా కాదు తల్లి, నా మాటలుగా నీనాథునితో చెప్పి ఒప్పించమ్మా. అల్పజీవిగానటువంటి సుతుడిని దయచేయమని చెప్పు తల్లి జగజ్జనని అని అలా అమ్మవారి పాదాలు పట్టుకుని ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ ప్రార్థనకండి ఆ పార్వతీదేవి యొక్క మనస్సు చెమ్మగిల్లింది. అప్పుడన్నది, అమ్మా మరుత్వతి, ఎందుకమ్మా విచారిస్తున్నావు? లేదు తల్లి, నారు పోసినవాడు నీరు పోయాడా? పరమేశ్వరుని యొక్క సంకల్పం ఏమిటో ఎవరికి తెలుస్తుందో తల్లి, బాధపడకు అని చెప్పి ఆ మరుద్వతిని ఓదార్చి ఇక పార్వతీ పరమేశ్వరుడు కూడా అంతర్ధానమైనారు. అంత మృకండ మహర్షి దంపతులిద్దరూ పరమేశ్వరుడి యొక్క వరం లభించిందని చెప్పి సంతసించి అనుకున్నారు కదా, సంతానం కలుగుతుందా, ఆశ్రమానికి తిరిగి వెడదాము, లేదా మన జీవితాలు కాశీలోనే ముగించుకుందామనుకున్నారు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగింది. మళ్ళా ఆశ్రమానికి ప్రయాణం సాగించారు ఆ దంపతులిద్దరూ కూడాను. అలా కాలినడకన ఆశ్రమం ముఖం పట్టారు. మళ్ళీ కొద్ది రోజులకు ఆశ్రమానికి చేరుకున్నారండి. అదిగో మరుద్వతి, రారారా, మన ఆశ్రమానికి దగ్గరకు వచ్చేసేసాం. అదిగో చూచావా, మనం వెళ్ళేటప్పుడు ఇంత చిన్నగా ఉన్నటువంటి మామిడి ఎంత పెద్ద మారైందో రా అంటూ ఎవరో పుణ్యాత్ములు మనం వెళ్ళినప్పటి నుంచి కూడా అలా వాకిట్లో దీపం పెడుతున్నారే అని చెప్పి చక్కగా ఆశ్రమానికి చేరుకున్నారు. దంపతులు ఇద్దరూ కూడా ఎప్పుడైతే ఆశ్రమానికి చేరుకున్నారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆశ్రమవాసులంతా కూడా వచ్చారు. ఆ ముని దంపతుల యొక్క పాదాలు కడిగారు, ఆ నీళ్లు శిరస్సులో చల్లుకున్నారు. ఆహా, ఈ దంపతులు కాశీకి వెళ్ళొచ్చారమ్మా, ఎంత పుణ్యం చేసుకున్నారు కదా. ఎందుకంటే మనం కాశీకి వెళ్ళకపోయామండి, వెళ్ళొచ్చినటువంటి వారిని స్పృశించినా కూడా పుణ్యం వస్తుంది. అంతటి గొప్ప క్షేత్రం కాశీ క్షేత్రం. ఆడవాళ్ళంతా కూడా వెళ్ళి ఆ యొక్క మరుద్వతిని ఆలింగనం చేసుకున్నారు. మగవాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క మృకండ మహర్షుల వారిని కౌగలించుకున్నారు. ఆహా, ఈ దేహాలు కాశీకి వెళ్ళొచ్చినాయమ్మా అని చెప్పి అలా చక్కగా ఆ కాశీకి వెళ్ళొచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రండి కాలభైరవ సమారాధన అనేటువంటిది చేసుకుంటాం. అలాగే అన్న సంతర్పణ కూడా చేశారు. కాలభైరవ సమారాధన ఏర్పాటు చేసుకుని అప్పుడు దీక్షా కంకణాలు విప్పుకున్నారు ఆ దంపతులు ఇద్దరు కూడాను. చక్కగా నిరంతరము శివరామామృత పాన చిత్తములతో వారి యొక్క జీవితాలు చక్కగా ధన్యం చేసుకుంటూ ఉన్నారు. అలా ఎప్పుడు భగవదానుగ్రహం కలుగుతుందా అని ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం కోసమని ఎదురు చూస్తూ ఉన్నారు. చక్కగా రోజులు గడుస్తూ ఉన్నాయి. వసంతకాలం వచ్చిందండి. ఆ వసంతకాలంలో భగవంతుని అనుగ్రహం వలన వారి యొక్క కోరికలు పండించుకున్నారు ఆ మరుద్వతి మృకండులు ఇరువురు కూడా. అంతనా మరుద్వతి తపోమహిమయౌవనమో సృజయింప అంతనా మరుద్వతి తపోమహిమయౌవనమో సృజయింప అంతరంగ చక్కగా ఆ వసంతకాలంలో ఆ మామిడి పండ్లు, మల్లెపూలు, మరి చక్కగా మాఘవ మాసాలంటాం మనం. ఆ సమయంలో వారి యొక్క కోరికలను చక్కగా పండించుకున్నారు వృదంపతులు ఇద్దరూ కూడాను. ఆ సమయంలో కూడా వారి ధర్మాన్ని వారు నెరవేర్చేటువంటి సమయంలో కూడా పరమేశ్వర ధ్యానం మర్చిపోలేదండి ఆ దంపతులిద్దరూ కూడాను.
ఆ పరమేశ్వర ధ్యానంతో వారి ధర్మాన్ని వారు నిర్వర్తించారు. భగవదానుగ్రహం చేత ఆ తల్లి మరుద్వతి నెల తప్పింది. క్రమక్రమంగా నవవాసములు నిండినటువంటి ఆ యొక్క మరుద్వతికి ఒకానొక నాటి సూర్యోదయ సమయానికి చక్కని తనయుడు ఉద్భవించాడు. తనయుడదవే మరుద్వతికి మనము సాధసిల్లజాని, తనయుడదవే మరుద్వతికి మనము సాధసిల్లజాని, తనయుడదవే ఆ సూర్యోదయ సమయానికి గ్రహములన్నీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నటువంటి సమయంలో చక్కని కుమారునకు జన్మను ఇచ్చింది ఆ తల్లి మరుద్వతి. ముని మృకండ మహర్షి ఎంతగానో సంతోషించాడు. వెంటనే దైవజ్ఞులను రావించి ఆ పిల్లవాడి యొక్క జాతకమును వ్రాయింప ఈ పిల్లవాడు చిరంజీవి అవుతాడు అని పలికారండి దైవజ్ఞుడు. ఎప్పుడైతే వారి మాటలు విన్నాడో మనస్సులో సందేహం పెనగొన్నది. అప్పుడే మృకండ మహర్షుల వారికి ఏది ఏమైనప్పటికీ పరమేశ్వరుని అనుగ్రహం ఎలా ఉన్నదో ఏం తెలుస్తుంది, జరగవలసినటువంటి కార్యక్రమం ఉన్నది కనుక ఆ పిల్లవానికి చక్కగా నామకరణం, ఆ బాలసాల మహోత్సవంలో నామకరణం చేశారు. పిల్లవాడికి ఏ పేరు పెట్టారండి? మృకండౌ అపత్యం పుమాన్ మార్కండేయ, మార్కండేయుడు అనేటువంటి నామకరణం చేశారు పిల్లవానికి. చక్కగా మార్కండేయుడు శుక్లపక్ష చంద్రుడి వలె దినదినాభివృద్ధి నొందుతూ ఉన్నాడండి. సమస్త విద్యలు కూడా అనతి కాలములోనే ఆ యొక్క పిల్లవాడు గ్రహిస్తూ ఉన్నాడు. సుగుణాల రాశి అయినాడు ఆ పిల్లవాడు మార్కండేయుడు. ఆ మార్కండేయుని సుగుణములు ఏ బది వినోదతో గండేయుతో, ఆ మార్కండేయుని సుగుణములు ఏ బది వినోదతో గండేయుతో, ఆ మార్కండేయుని సుగుణములు. మహేశ్వర సిద్ధుడుగా బుద్ధ, శ్రీ మహేశ్వర సిద్ధుడుగా బుద్ధ, భూమిలో గోతర బుద్ధిశాలియగు ఆ మార్కండే ప్రకృత సంస్కృత భాషలు నేర్చెను, లౌకిక వైదిక లక్షణ మెరిగి. ప్రాకృత సంస్కృత భాషలు నేర్చెను, లౌకిక వైదిక లక్షణ మెరిగి. ప్రకటముగ యోగ పద్ధతి తెలిసి, ప్రకటముగ యోగ పద్ధతి తెలిసి, కేకిరవముల సంగీతము పాడెను, కేకిరవముల సంగీతము పాడెను. ఆ మార్కండేయుని సుగుణములు ఏ పది వినోదతో గండేయుతో, ఆ మార్కండేయుని సుగుణములు. పిల్లవాడు చక్కగా అన్ని విద్యలలో కూడా ఆరితేరుతూ ఉన్నాడు. మంచి లక్షణములు మొదటి నుంచి కూడా పిల్లవాడికి అలవడ్డాయండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఏ మార్గంలో అయితే నడుస్తారో బిడ్డలు కూడా అదే మార్గంలో నడుస్తారు కనుక తన ఆశ్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరింప చేస్తున్నాడు చక్కగా పిల్లవాడి చేత. అలా పిల్లవాడు వినయ విధేయతలతో పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగానండి ఒకనాడు
అంతనొక నాడతని బాలికి కృష్ణార్జున పల్కలతారు సంతత శాతిదయా పరిపూరులు శాశ్వత కామికారు సప్త ఋషులు వెల్చేయ భృగండు సంత చెల్లి సుకుమారు దీప్త రూపజితవారు బృక్కాచ తీరుదనకు చుకుమారు ఒకనాడు సప్తమహర్షులు సత్యలోకానికి వెడుతూ మృకండ మహర్షికి సంతానం కలిగింది. వెళ్ళి ఒక్కసారి పిల్లవాడిని చూచి ఆశీర్వదించి వెడదామని చెప్పి మార్గమధ్యంలో ఉన్నటువంటి మృకండ మహర్షుల వారి యొక్క ఆశ్రమానికి వచ్చారు. వారు రావటంతోనే చక్కగా మునిదంపతులు ఇద్దరూ కూడా అలా తీసుకుని వచ్చి కూర్చుండరేమించి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి మహాత్మా ఉరకరాలు మహాత్ములన్నట్లు తమన రాకచేత ఈనాడు మా యొక్క దేహము గేహము కూడా పావనమైన స్వామి. మహర్షులు రాక వచ్చారు మా ఆశ్రమానికి. ఈనాడు మా శక్తి కొలది మేము చేయు ఆతిథ్యాన్ని మీరు స్వీకరించి మమ్మ ఆనందింప చేయమని కోరారు సప్తమహర్షులను ఈ మృకండ మహర్షి దంపతులు. అందుకు వారు అంగీకరించారు. చక్కగా ఆ తల్లి మరుద్వతి మధుర పదార్థములతో శుచిగా రుచిగా మడిగట్టుకుని వంటలు చేసి వడ్డనలు చేసింది. అయితే ఈ మహర్షులండి ఎంతసేపు వారికి తపస్సు 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 అంటూ తపస్సులోనే వారి యొక్క జీవితం అంతా గడిచిపోతుంది. అందులో ఆ యొక్క తల్లి చక్కగా శుచిగా రుచిగా మధుర పదార్థాలు చేసి వడ్డించిందేమో. హాయిగా తృప్తిగా భోజనం చేశారండి ఆ మహర్షులు. బాగా తిన్నారు, కడుపు నిండా తిన్నారు. ఎంత బాగా తిన్నారు అంటే వేలు పెడితే అంతగా తిన్నారటండి. అంత బాగా చేసింది ఆ యొక్క తల్లి. ఏమండి, అంత తృప్తిగా తిన్నటువంటి ఆ మహర్షులు ఇంకెక్కడికి వెళ్ళగలుగుతారండి? ఎక్కడికి వెళ్ళలేక ఆ భుక్తాయాసంతో అలా సేద తీర్చుకుంటూ హాయిగా అలా వాకిట్లో అరుగుల మీద చల్లగాలికి కూర్చున్నారు. మన పిల్లవాడికి మంచి అలవాట్లు ఉన్నాయి కదండి మన మార్కండేయుడికి. చక్కగా మహర్షులు వరసనే కూర్చున్నారేమో సప్తమహర్షులు. అలా మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో వినయ విధేయతలతో చక్కగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ కశ్యప మహర్షుల వారి యొక్క పాదపద్మమును పట్టుకొని చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః సుతం భవతు మార్కండేయ శర్మ అహంభో అభివాదయే అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుని నమస్కరించాడు. ఎప్పుడైతే పిల్లవారి యొక్క వినయ విధేయతలు చూచాడో ఆ యొక్క కశ్యప మహర్షి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ అని ఆశీర్వదించాడు. ఆ ప్రక్కనే కూర్చున్నారు అత్రి మహర్షుల వారు. దత్తాత్రేయ స్వామి వారిని కన్నటువంటి తండ్రి ఎంత గొప్పవాడు. ఆయన పాదములు పట్టుకుని నమస్కరించాడు. ఆయన కూడా ఆ పిల్లవారి యొక్క విధేయతలకు అబ్బురపోయి ఎత్తుకొని ముద్దాడి, ఆహా ఎంత చక్కగా ఉన్నావు రా నాయన, నీ తండ్రి నోట్లో నుంచి ఊడిపడ్డావు కదా అని చిరంజీవ చిరంజీవ సుఖీ భవ అని ఆశీర్వదించాడు. అదేవిధంగా ఏడుగురికి నమస్కరించారు. ఏడుగురు కూడా ఎప్పుడైతే అలా దీవించారో ఆ దీవెనలు విన్నటువంటి మృకండ మహర్షికి సందేహం వచ్చింది. వారు చిరంజీవయన అపారామోదోబోది పల్కె మృకండుడో రక్షాబణులారా మీరాడిన ఎట్టి మాట వృష కాదు కదా. ఓ మహాత్ములారా, ఓ తపోధనులారా, మీరిప్పుడు ఇంతకు ముందు పలికారే ఆ మాటలు వృష కాదు కదా, అబద్ధములు కావు కదా, అసత్యములు కావు కదా, చెప్పండి స్వామి అని ఎప్పుడైతే అడిగాడో సప్తమహర్షులకు సందేహం కలిగింది. మృకండ, తపోధనులమైనటువంటి మా పలుకులు అసత్యములా? అది కాదు మహాత్మా, పరమేశ్వరునులా ఈ బిడ్డకు 16 వత్సరముల ఆయుత్తాయమన్నాడు. మరి మీరేమో ఇప్పుడు చిరంజీవ అని చెప్పి దీవించారు. ఇప్పుడు మీ దీవెనలు నిజమా, పరమేశ్వరుని యొక్క మాట నిజమా? నాకు సందేహం వచ్చి అడిగాను. నా సందేహాన్ని నివృత్తి చేయండి స్వామి అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఆలోచించారు సప్తమహర్షులు. అదే ఎంత పొరపాటు జరిగింది అని దివ్యదృష్టిని పరిశీలించి జరిగినటువంటిదేమిటో గ్రహించినటువంటి ఆ మహర్షులు అన్నారు, మృకండ, తపోధనులమైనటువంటి మా పలుకులు ఎన్నటికీ కూడా అసత్యములు కావు. ఈ సకల ప్రపంచమునకి ఈశ్వరుడు కరుణాబ్ధి అయిన కైలాస విభుడు భక్త జన రక్షణలోలుడు షోడశబ్దముల్ చేసే నీ కుమారునకు చెల్వుగా నాయువు దిగ్గజీవిగా భూసురులన్నది వెనలు
బొల్లులుగా పుత్రుడము నమ్ముమా తదరీననా మహర్షి, మా పలుకులు ఎన్నటికి కూడా అసత్యములు కావు. అయితే ఇదంతా కూడా పరమేశ్వరుని యొక్క సంకల్పంచే జరుగుతున్నటువంటిది. కాబట్టి నీవేం బాధపడవలదు. మేమిప్పుడు సత్యలోకానికి వెళుతున్నాము విధాత యొక్క దర్శనం కోసరం. కనుక మీ బిడ్డను మాతో కనుక పంపించినట్లయితే మార్కండేయుణ్ణి మేమిక్కడ దీవించడం కాదయ్యా, అక్కడ విధాత చేత కూడా దీవింపచేస్తాము అని చెప్పి అనగా, అంతకంటే భాగ్యమా నాయన, తప్పకుండా తీసుకువెళ్ళండి అని ఆ మార్కండేయుని మహర్షుల వెంట సత్యలోకానికి పంపిస్తూ కుమారుడితో అన్నారు. నాయన మార్కండేయ, మహర్షుల వెంట బయలుదేరి వెళ్ళి వారు చెప్పినటువంటి ప్రకారంగా నడుచుకుని విధాత యొక్క అనుగ్రహాన్ని పొందిరా నాయన అని చెప్పి చక్కగా ఆ యొక్క పిల్లవాడిని మహర్షులతో సత్యలోకానికి పంపించారు. ఈ పిల్లవాడిని వెంట పెట్టుకుని సత్యలోకానికి వెడుతూ మార్గమధ్యంలో బోధించారు మార్కండేయునకు. నాయన మార్కండేయ, మనమిప్పుడు వెడుతున్నది సత్యలోకానికి. అక్కడ బ్రహ్మదేవుడు వాణి సమేతుడై ఉన్నతాసనం మీద కూర్చొని ఉంటాడు. నిన్ను చూచి ఒకవేళ అనురాగం కలిగి రమ్మని పిలుస్తాడేమో నాయన. అలాంటి సమయంలో నువ్వు ఆయన చేతులలోకి వెళ్ళొద్దురా, ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవెళ్ళి నిన్ను చిరంజీవాన్ని దీవించే వరకు ఆయన పాదాలు విడిచిపెట్టద్దురా నాయన మార్కండేయ. నీవు మాకు ఆశ్రమంలో పెట్టావే కుచ్చుల టోపీ, ఆ టోపీ అక్కడ బ్రహ్మదేవుడికి పెట్టి వెళ్ళిన తరువాత అయ్యా మీరు ఎలా చెబితే ఎలాగే నడుచుకుంటారన్నాడు మార్కండేయుడు. మహర్షుల వెంట చక్కగా సత్యలోకానికి బయలుదేరారు. సభలో ప్రవేశించారు మహర్షులు. ఆనాటి బ్రహ్మసభలో వాణి సమేతుడై ఉన్నతాసనం మీద కూర్చుని ఉన్నాడు విధాత. నారదుడు త్రిపుర సంహార గాథని గానం చేస్తున్నాడు. ఆనాటి సభలో ఎవరికి నియమించినటువంటి ఆసనాలలో వాళ్ళు ఆసీనులైనారు. ఈ సప్తమహర్షులు కూడా వారికి నియమించినటువంటి ఆసనాలలో వాళ్ళు ఆసీనులైనారు. వారి ప్రక్కనే ఆ బ్రహ్మ సరస్వతులను చూస్తూ రెప్ప ఆర్పకుండా చూస్తూ మార్కండేయుడు మహర్షుల ప్రక్కనే నిలబడ్డాడు. అలా సభని ఒక్కసారి పరికించి చూచాడు విధాత. అలా సభని పరికించి చూడగా ఈ మహర్షుల ప్రక్కన భాస్కర తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి మార్కండేయుని చూచాడు. ఆ విధాత యొక్క దృష్టి వెళ్ళి మార్కండేయుని మీద పడ్డది. కనియనురాగమొప్ప శిఖండముతో నన్ను అయ్యలారా, ఏ కనుని కులంపు పావనముగా హృదయించని తండు బాలుడు బాల సూర్యుని పగిదిల్ వెలింగెడు నోగోయని అబ్బురబాది చేరరవని పిలువగా సంతసిలి అర్పకుడిట్లనే తేనెలెల్కగా. అనురాగం కలిగి మహర్షులారా, ఎవరి పిల్లవాడు, ఎవరి వంశాన్ని పావరం చేయడానికి ఉదయించాడు ఈ భాస్కర తేజుడు, ఇలా రారానైనా అని చెప్పి అనురాగం కలిగి విధాత చేతులు చాచి పిలిచాడు. ఈ మహర్షులు ముందే బ్రహ్మసభలో ఎలా ప్రవర్తించాలో చెప్పి ఉన్నారు కనుక వెంటనే ఆ పిల్లవాడిని ముందుకు నెట్టారు. రే విధాత పిలుస్తున్నాడు రా, వెళ్ళు 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 అని చెప్పి ఎప్పుడైతే ఆ పిల్లవాడిని ముందుకు నెట్టాడో ఆ బ్రహ్మదేవుని యొక్క పాదపద్మములు పట్టుకుని అలా వెళ్ళి ఆ గట్టిగా పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తాడు. కవిత చయ కల్పగతుల్య కవిత యామిని చర హృదయ కఠిన యామిని చర హృదయ కఠిన బాల వేదలోన సుగుణజాల నిరతవాణి బలోనుకూల సత్యశీల దుహిరాశ్రిత జన దయాల బాల బరసోద్భవ పాదగనిగ
విధాత యొక్క పాదములు పట్టుకుని ప్రార్థింపగా ఆ బ్రహ్మదేవునకు ఆనందం కలిగి ఆ పిల్లవారి యొక్క శిరస్సుపై చేయి నుంచి చిరాయుర్భవ 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 అని మారు దీవించాడు విధాత. ఎప్పుడైతే ఆ యొక్క దీవెనలు విన్నారో ఆ సభలో ఉన్నటువంటి నారదుడు ఆ సప్తమహర్షులు కూడా ఒక్కసారి పక్కున నవ్వారండి. ఎప్పుడైతే ఆ నవ్వు విన్నాడో పరమేశ్వరికి కోపం కలిగింది. మీరిప్పుడు నవ్విన కారణమదేపన్నా బ్రహ్మసభలో పరిహాసమా? మీరు ఎందుకు నవ్వారో ఆ కారణంగా నాకు తోచలేదు చెప్పండి అనేసరికి వాళ్ళలో వాళ్ళు మదనపడుతున్నారు. ఎలా చెప్పాలి? బ్రహ్మదేవుడితో మనం ధైర్యంగా మాట్లాడడమా? ఎవరికి వాళ్ళు భయపడుతున్నారు చెప్పడానికి. అప్పుడు వాళ్ళలో వశిష్ఠుడు లేచి అన్నాడు, ఓ అప్పా, ఓ తండ్రి, ఈ పిల్లవాడు ఎవరనుకుంటున్నారు? మరుత్వతి మృకండల తపఫలంగా జన్మించినటువంటి వాడు. పరమేశ్వరుడు యొక్క పిల్లవారికి 16 సంవత్సరములు ఆయుత్తాయమన్నాడు. మరేమేమో మీరిప్పుడు చిరాయుర్భవాన్ని దీవించారు. కాబట్టి పరమేశ్వరుని యొక్క మాట నిజమా? మీ దీవెనడు నిజమా? మీ దీవెనడా? ఆయన మాట మీ దీవెనడా? మాకు నవ్వు వచ్చింది, నవ్వామన్నారు. అప్పుడు ఆలోచించాడు బ్రహ్మదేవుడు, అదే పప్పులో కాలేశాం కదా అనుకున్నాడు. అవునయ్యా, మేము కూడా ఈ పిల్లవాడి యొక్క విధేయతలకు అబ్బురం ఉంది. ఆశ్రమంలో మేము అలాగే దీవించాం. తరువాత మాకు అసలు విషయం తెలిసింది. కాబట్టి మీరు ఇక్కడకు తీసుకొస్తే అలాగే దీవించారు. కనుక మాకున్నటువంటి పరువు బరువు రెండూ తీరిపోయినాయి. ఇహ ఈ మార్కండేయుని చిరంజీవిని చేసేటువంటి బాధ్యత మీదేనన్నారు సప్తమహర్షులు. బ్రహ్మదేవుడు అన్నాడు, బాగుందయ్యా, మీరు వదిలించుకున్నారు, నాకు తగిలించారు. ఇప్పుడు దీన్ని నేనేం చెయ్యాలి? ఆలోచన చేశాడు. సరే, ఏదేమైతేనేమి అందరం కలిసి ఒకే తప్పు చేశాం. కాబట్టి ఆ తప్పుని మనం ఇప్పుడు సర్దుకోవాలి. కనుక ఇహ వీడిని తీసుకువెళ్ళిపోండి. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి 15 సంవత్సరం నిండే వరకు కూడా పిల్లవాడి చేత శివారాధన చేయించండి ఆశ్రమంలో. 16వ సంవత్సరం వచ్చిన తరువాత వీడి చేత గోదావరి తీరంలో తపస్సు చేయించండి. వీడు గనక గట్టిగా పరమేశ్వరుని గురించి తపస్సు చేయగలిగాడా మనము ధన్యులమే. వీడు గనక చేయలేకపోయాడా, వీడి తల్లి, వీడి తండ్రి, వాణి, వీణ, నేను, మీరు అందరం కలిసి గోదావరిని దూకవలసిందే. ఇంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. నాయనా ఇహ తీసుకువెళ్ళిపోండి వీడిని అని చెప్పి ఎప్పుడైతే అన్నారో, వెడుతూ వెడుతూ ఈ పిల్లవాడు మళ్ళీ బ్రహ్మగారి పాదాలు పట్టుకుని సాగర్ పర్యంతం బ్రాహ్మణి చాలు నాయనా, ఇందాక ఓ నమస్కారం పెట్టావుగా, చాలు, జుట్టు పీక్కుంటున్నాం, వెళ్ళు అన్నాడు ఆయన. అలా పిల్లవాడిని తీసుకుని బయటకు వచ్చారు సప్తమహర్షులు. ఏనాయనా మార్కండేయ, చూశావా విధాతను? ఆహా, పట్టుకొని 10 సంవత్సరాలు ఉండకన్నా విధాత యొక్క దర్శన భాగ్యం కలిగింది నాకు. దర్శనమే కాదు నాయన, ఆయన చెప్పినటువంటి మాటలు కూడా విన్నావు కదా. ఈశావాస్యమిదం సర్వం, శివము కానటువంటిది యొక్క సృష్టిలో ఏదీ కూడా లేదు నాయన. మా మాటలు వినరా మార్కండేయ అని ఆ శివారాధన ఎలా చెయ్యాలో ఏమిటో అని ఆ మార్గ మధ్యలో పిల్లవాడికి చక్కగా బోధిస్తూ ఉన్నారు ఈ మహర్షులు. మరశేత్రుని కన్న దైవము వెదలేడనియచుమా సంసారమోగముయచుమా మరశేత్రుని కన్న దైవము వెదలేడనియచుమా సంసారమోగముయచుమా మరశేత్రుని కన్న దైవము. గౌతమి తీరమున శశిధారిలింగమును చోమా మరశేత్రుని దైవ సారసఖితుడు దయించుతో దానం పైన మగజమకముల సారసఖితుడు దయించుతో దానం పైన మగజమకము నారాయణతో శివలింగము పైదోయమునభిషేకము మరశేత్రుని దైవము. నాయనా
మార్కండేయ చక్కగా ప్రాతకాలంలో లేచి శివారాధన చెయ్యినాయన. ఆ స్వామికి లమక చెబకములతో అభిషేకమునర్చి షోడశోపచార పూజలు చేసి స్వామికి నివేదనమిచ్చి ఆ ప్రసాదాన్ని నీవు స్వీకరించి మిగిలిన కాలమంతా కూడా శివపంచాక్షరి మంత్రంతో శివుని యొక్క లీలలు తెలుసుకుంటూ శివుని యొక్క మహిమలు గ్రహించి ఆ శివనామస్మరణతో నీ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకో అని శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు మహర్షులు మార్కండేయునకు. ఉపదేశించి చక్కగా తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులకు ఒప్పగించి వారి దారున వారు వెళ్ళిపోయినారు. మార్కండేయుడు చక్కగా జరిగిన విషయమంతా కూడా బ్రహ్మసభలో జరిగినదంతా పూసగుచ్చినట్లుగా చెప్పాడు తల్లిదండ్రులకు. నాయన, నాకు లభించినటువంటి విధాత యొక్క దర్శన భాగ్యం నీకు లభించిందని తండ్రి మృకంఠుడు ఎంతగానో సంతోషించాడు. అయితే కాలము ఏ ఒక్కరి కొరకు ఆగదండి. దైవస్వరూపము కనుక ఆ యొక్క కాలము చూస్తూ ఉండగానే పిల్లవారికి 15 సంవత్సరములు నిండిపోయినాయి. 15 సంవత్సరములు నిండే వరకు కూడా ఆశ్రమంలోనే శివారాధన చేశాడు మార్కండేయుడు. ఇహ 16వ సంవత్సరం ప్రవేశించింది. ఒకనాడు తల్లిదండ్రులకు నమస్కరించి అన్నాడు, అమ్మా, విధాత చెప్పినటువంటి విధంగా నేను గోదావరి తీరానికి వెళ్ళి పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తాను కనుక నన్ను ఆశీర్వదించి పంపించండి. తల్లిదండ్రుల కన్నా వేరు దైవము లేరు, మీ దీవెనలే నాకు శ్రీరామరక్ష తల్లి అని ఎప్పుడైతే పిల్లవాడు కోరాడో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా కంట నీరు కారుస్తూ, నాయనా మార్కండేయ, నీకప్పుడే 16 సంవత్సరములు నిండేవా తండ్రి, నిన్ను ఎలా పంపించను నాయనా నిన్న తపస్సునకని చెప్పి, నిన్నగాక మొన్ననే నీవు పనిరానికి వచ్చినటువంటి బంధువులు శాంతం ఇంకా ఇళ్లకు తిరిగి వెళ్ళలేదే, అప్పుడే నీకు 16వ సంవత్సరం ప్రవేశించిందా తండ్రి అంటూ అలా తల్లి బాధపడుతూ ఆ కుమారుని దీవించి పంపిస్తోందండి. బాలచంద్రమౌళి పాదముల్ విడక బాలచంద్రమౌళి పాదముల్ విడక కాదు నాచి వేగమేరము కొడుగా బాలచంద్రమౌళి పాదముల్ విడక అంగముసైత్య పైత్యములటనియక గంగా భవానీ నిన్ను కాపాడు కొడుక బాలచంద్రమౌళి పాద మార్కండేయ అయ్య మీ అయ్య వేల్పని ఎందునేని అన్న నీ తండ్రి నుడికెదురాడనేని తండ్రి నీ తండ్రి పాదములు తప్పనేని గరెళ్ళ కంఠుడు నిన్ను బ్రోతుగాద కుర్రా. ఆ తల్లి మార్కండేయుని దీవించి తపస్సునకు పంపించారు తల్లిదండ్రులిద్దరు. తండ్రి పాదములకు నమస్కరించాడు. అలా వెళుతూ ఉంటేనండి ఆశ్రమంలో ఉన్నటువంటి లేళ్లు సైతము కూడా కన్నీరు కార్చినాయి మార్కండేయుడు తపస్సునకు వెళుతుంటే. అలా శివధ్యానం చేసుకుంటూ గోదావరి తీరానికి వెళ్ళిపోయినాడు పిల్లవాడు. అలా మహర్షులు చెప్పినటువంటి విధంగా ఇసుకతో ఒక శివలింగాన్ని స్థాపించాడు. ప్రాతకాలంలో లేచి ఆ గోదావరి స్నానం చేసి చక్కగా పరమేశ్వరులకు నమక చెమకలతో అభిషేకమునర్చి షోడశోపచార పూజలు చేసి చక్కగా ఆ ప్రసాదాన్ని స్వామికి నివేదన చేసి తాను స్వీకరించి అలా మిగిలిన కాలమంతా కూడా శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అలా కాలాన్ని గడుపుతూ ఉన్నాడండి ఇక్కడ మార్కండేయుడు. అలా ప్రార్థన చేస్తుండగా కొంతకాలము తపస్సు చేయగా చేయగా ఈతని యొక్క భక్తి పరాకాష్ఠ స్థితికి చేరుకున్నదేమో చూచాడు అక్కడ బ్రహ్మదేవుడు. ఆ పరవల వీడి పక్షాన మనం వెళ్ళి మాట్లాడవచ్చు అనుకున్నాడు. అనుకొని ఒకనాడు చక్కగా కైలాసానికి చేరుకున్నాడు బ్రహ్మదేవుడు. చేరుకొని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ విధంగా బ్రహ్మ. శంభో శంభో హరఘరగిరీశ భవజంభాని విను పరకమల శివ శంభో
వినీధర జాపనోఘర భవంబోధితరణ భక్త శరణ శివ శోభో హర ఘర గిరీశ భవజం భారి వినుత పద కమల శివ శంభో మహం సేవేత భగవన్ సరోజయుగళే విమలే నతజనలోలరేఘిమే భయం నవపుండరీక నేత్రస్తుపాత్రశోభో హర ఘర గిరీశ భవజం భారి వినుత పద కమల శివ శంభో సాగర మామలోక జగ చర్మ వసన వాలచంద్రధ శిరజన భూదేశ భూతలిప్త దేహ త్రిపుర దాఘ వృషభవాఘ శంభో హర ఘర గిరీశ భవజం భారి పద కమల శివ శంభో అని వినుతిచుదాతను పురారియభీష్టము కోరుకొమ్మన ఘనముదమంది ఈశ్వర మృగండు సూనుని కల్పజీవిగా మన కరుణింపవేయన సమాచిత భక్తి నజోడు వేడ కన్గొనల దయారసం బొలుక గొబ్బుర శంకరుడు అట్లేయో నన పితామహ ఏమి మీ కోరికన్నాడు. అప్పుడున్నాడు విధాత పరమేశ్వర, మరుద్వతీ మృకొండల తపక్వంగా జన్మించినటువంటి మార్కండేయుణ్ణి అల్పజీవిని చేశావేమిటయ్యా? అతను కల్పజీవి కావాలి, అది నా కోరిక అన్నాడు. తథాస్తు అన్నాడు పరమేశ్వరుడు. తథాస్తు అనిపించుకొని అక్కడి నుంచి బ్రహ్మగారు వెళ్ళిపోయినాడు. కానీ పరమేశ్వరుడు తథాస్తు అన్నటువంటి మాట అక్కడే ఉన్నటువంటి నారద మహర్షుల వారు విన్నారు. వెంటనే ఏమి అవురవురా, ఈ మార్కండేయుణ్ణి కల్పజీవిని చేస్తున్నారన్నమాట. అయితే ఈ విషయాన్ని నేను ఎక్కడికి తీసుకువెళ్ళాలి ఆలోచన చేశాడు. ఈ మధ్య మాట్లాడితే నేను ధర్మాధ్యక్షుణ్ణి అంటున్నాడు యమధర్మరాజు. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెడితేనే ఈనాటి కథ రక్తి కడుతుంది అని భగవన్నామస్మరణ చేసుకుంటూ చక్కగా సంయమనీపురానికి చేరుకున్నాడు. యమధర్మరాజు ఉండేటువంటి పురము సంయమనీపురము. ఆ సంయమనీపురానికి వెడుతూ మార్గ మధ్యలో ఆ జీవులు పడుతున్నటువంటి నరకంలో జీవులు పడుతున్నటువంటి యమయాతనలన్నీ కూడా చూస్తూ వెడుతున్నాడటండి. ఎలా ఉన్నది ఇక్కడ ఆ జీవులు పడుతున్నటువంటి యాతనలు. తలకు కోత తాళజాలక లంచమెన్నడు తీయమం చేర్చువారు. ఇక్కడ మనము ఏ ఏ పాపాలు చేస్తామో, ఏ ఏ తప్పులు చేస్తామో ఆ తప్పులకు తగినటువంటి శిక్షలు అక్కడ అనుభవించడం జరుగుతుంది. అక్కడ ఆ జీవులు పడుతున్నటువంటి యమయాతనలు చెప్తున్నారండి దాసు గారు. ఇక్కడ తలకు రంపపు కోత తాళజాలక లంచమెన్నడు తీయమం చేర్చువారు. మరగిన జమురు వేమరు చిల్క వ్యభిచారములు చేయమంచు కేల్మోడ్చువారు. అగిగుండములలో ననగజాలక కూట సాక్ష్యములు చెప్పమా చాచువారు. దొంగతనము చేయ దొరకొనమని బాధ కోర్వక కన్నీరు కార్చువారు. పెండియో పెక్కు తెరగుల వెతల చంది నరకవాసుల పొడగాల్చి జరిగి ఎరిగి ధర్మదేవుని దరి చేరి తరమున కలగ భోజనుడెంతయో పల్కెనిట్లో.